సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దీని మీదన ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ చేపట్టబోతోంది. రాజ్యాంగ ధర్మాసనం చేస్తుందా ఏదైనా చూడాలి. కొత్తగా నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం అమలు మీద స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లు విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 19న విచారణ జరుపుతామని వెల్లడించింది. ఆ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద తీర్పు వచ్చే వరకు దాని అమలును నిలిపివేయాలని కేరళకు చెందినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఇటీవల అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్. దీని మీద కొన్ని వర్గాల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని అమలు నిలిపేయాలని తన పిటిషన్లో పేర్కొంది. అలాగే అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. మంగళవారం దీనిపై వాదనలు వింటాం. మొత్తం 190కి పైగా కేసులు ఉన్నాయి. అన్నింటినీ విచారిస్తామంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం పిటిషనర్ల తరపు న్యాయవాదులకు చెప్పింది.